తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు శుభవార్త చెప్పింది. ఇటు బోనస్తో పాటు రైతు భరోసా వేయాలని చెప్పి కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలకి చెంపపెట్టుగా రైతు భరోసా స్టార్ట్ చేసింది. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా డబ్బులు పడ్డాయి రైతులకి. రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఆర్మూర్లోని అంకాపూర్లో రైతులతో ఉన్నాం. ఆ రైతులు మనతో ఉన్నారు. సార్ మాట్లాడించే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 13 నెలల్లోనే ఇప్పుడు రైతులకి చాలా వరకు బోనస్తో పాటు అన్ని కార్యక్రమాలు చేస్తుంది. అంతేకాకుండా రైతు భరోసా ఆత్మీయ భరోసా వేసింది. ఎట్లా చూస్తారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గడిచిన 13 మాసాలుగా మరి రైతునే ఎజెండాగా తీసుకొని ప్రతి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా మేము ఈ నిజామాబాద్ జిల్లా వాస్తవులుగా ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి కూడా ఇక్కడున్న రైతాంగం, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతాంగం అంతా కూడా ఒక్కటి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఏదైతే రైతు భరోసా అనే ఒక పథకం ఉన్నదో ఈ స్కీమ్ కేవలం సాగు చేసే రైతాంగానికి మాత్రమే అమలు కావాలనే ఉద్దేశంతో రైతాంగం కష్టపడి పనిచేసే రైతాంగం అంతా ఉన్నారు. మరి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మరి వ్యవసాయం సాగుకు యోగ్యం కాని భూములను, మరి రియల్ ఎస్టేట్ వెంచర్లను, కొందరు బడా భూస్వాములకు సంబంధించిన పడీత్ భూములకు, అలాగే సెలబ్రిటీలకు సంబంధించిన భూములకు, ఇవన్నిటికి కూడా రైతు బంధు పేరిట సంవత్సరానికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వేలాది ఎకరాల వ్యవసాయానికి యోగ్యంగాని భూములకు కోట్లాది రూపాయల ప్రజా సంపదను బడాబాబులకు దోచిపెట్టడం జరిగింది. నిజంగా కూడా ఈరోజు మేము తెలంగాణ ప్రాంత రైతాంగం అంతా కూడా ఆ బడాబాబులకు ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్వచ్ఛందంగా గతంలో ఎవరైతే రైతు బంధు స్కీమ్ను దుర్వినియోగం చేసి బడాబాబులు కోట్లాది రూపాయలు కొల్లగొట్టినరో దయచేసి దాన్ని అంతా రికవరీ చేయాలని ప్రభుత్వానికి మేము విజ్ఞాపన చేస్తున్నాం. అదేవిధంగా ఈ సెలబ్రిటీలకు బడా భూస్వాములకు చెప్తా ఉన్నాం, మీరు అక్రమంగా ప్రభుత్వం నుంచి ఏదైతే రైతు బంధు పేరిట గతంలో తీసుకున్నారో ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని ఈ ప్రాంత రైతాంగంగా మేము అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగం అంతా కూడా రుణపడి ఉన్నది. మరి ఏదైతే వ్యవసాయం నిజంగా సాగు చేస్తూ ఉన్నారో, వరి పంటను సాగు చేసే, సన్న రకాన్ని సాగు చేసే మాలాంటి రైతాంగానికి మరి ప్రతి క్వింటాల్కు బోనస్గా 500 రూపాయలని ఇవ్వడం, నిజంగా వ్యవసాయం సాగు చేసే రైతాంగం, కష్టపడే రైతాంగం, పొలాల్లో ఉండే తమ చెమటను రక్తాన్ని చెమటగా చేసిన రైతాంగానికి నిజంగా కూడా ఈ ప్రభుత్వం వెన్నుదన్నుకున్నదని ఈ సందర్భంలో ఈ ప్రభుత్వం మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దానితో పాటు ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో, మా పంట పొలాల్లో వచ్చి మరి కష్టపడి పనిచేసే వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళను కూడా ఆదుకోవాలని ఒక చక్కని ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని ఒక పథకాన్ని తెచ్చి సాలీన ఒక్కొక్క కుటుంబానికి ఒక్కో వ్యక్తికి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు. మరి మా రైతు కూలీల తరఫున కూడా మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న 33 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా అమలు కాని విధంగా ఇది ఒక చక్కని కార్యక్రమం, రైతు కూలీలను ఆదుకునే కార్యక్రమం తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. మరి ఈ ప్రాంత తెలంగాణ ప్రాంత రైతాంగం అంతా కూడా ఈ ప్రభుత్వానికి నిజంగా కూడా రాబోయే రోజుల్లో మా రైతులకు వెన్నుదన్నుగా ఉన్న ప్రభుత్వానికి రైతాంగం అంతా కూడా పార్టీలకు అతీతంగా మద్దతుగా ఉంటామని ఈ సందర్భంలో బిగ్ టీవీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎట్లా చూస్తారు? వ్యవసాయం సంబంధించిన కూలీలకి ఇప్పుడు భూమి లేని రైతులకు కూడా డబ్బులు పడ్డాయి, దాన్ని ఎట్లా చూస్తారు? మా రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు పక్షపాతి. ముఖ్యంగా చెప్పాలంటే గతంలో కూడా కాంగ్రెస్, వైఎస్ రాజశేఖర కూడా రైతు పక్షపాతి. ఈ రేవంత్ రెడ్డి వ్యవసాయం చేసే వాళ్ళకు రైతు భరోసా ఎట్లిస్తున్నామో వ్యవసాయం లేని కూలీలకు కూడా ఒక స్కీమ్ ఉండాలా, మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళను కూడా ఆదుకోవాలా అని చెప్పి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఒక ఉపాధి, ఒక గవర్నమెంట్ తరపు నుంచి ఉపాధి ఇవ్వడానికి ఒక స్కీమ్ ఉంది తెచ్చిండ్రు. ఆ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఏదైతే మొత్తంగా రైతులకు సంబంధించి రైతు వ్యవసాయ సంబంధించిన కూలీలు ఎవరైతే ఉన్నారో
ఆ కూలీలకు కూడా ఏదైతే డబ్బులు వేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దాంతోపాటు రైతులకి డబ్బులు వేశారు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యవసాయ యోగ్యం కాని భూములకు సంబంధించి కట్టుదిట్టమైన నిబంధనలు తీసుకొచ్చారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో సుమారు 10,300 ఎకరాలకు పైగా ఇప్పటి వరకు వ్యవసాయ యోగ్యం కాని భూములని కూడా గుర్తించారు. అవన్నిటి కూడా రైతు భరోసా వేసేటి కూడా ఆపివేశారు. నిన్ననే కలెక్టర్ కూడా సీరియస్గా చెప్పారు, వాటన్నిటి కూడా ఆపివేశాం. ఎవరైతే జెన్యున్గా రైతులు ఎవరైతే ఉన్నారో పంటలు పండిస్తారో వాళ్ళకి రైతు భరోసా పడుతుంది. అలాగే వ్యవసాయ కూలీలకు సంబంధించి దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కూలీలకి ఆత్మీయ భరోసా పేరుతో డబ్బులు వేస్తున్నారు. దీనికి రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు భరోసాకు సంబంధించి ఏదైతే ఆత్మీయ భరోసా వేస్తున్నారో దాంతో రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.